మహాభారత యుద్ధం జరిగిన తర్వాత భీష్ముడి పరమపదం, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు జననం, ధర్మరాజు అశ్వమేధ యాగం వరకు కృష్ణుడు పాండవులతో ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవులకు కనిపించలేదు. అప్పటికి హస్తినాపురంలో ధర్మరాజు పాలన 35 సంవత్సరాలు పూర్తయ్యాయి. 36వ సంవత్సరం నడుస్తోంది. కృష్ణుడి సమాచారం చాలా కాలంగా లేదని ధర్మరాజుకి కంగారు పుట్టింది. అప్పటికే ఎన్నో ఉత్పాతాలు మొదలయ్యాయి. ఎప్పుడూ చూడని ప్రకృతి విపత్తులు అప్పటికే కొన్ని రాజ్యాలను వణికిస్తున్నాయి. మరి ద్వారక ఎలా ఉందోనన్న భయం ధర్మరాజుకి కలిగింది. కురుక్షేత్ర యుద్ధం నుంచి శ్రీకృష్ణుడి అవతార సమాప్తి వరకు ద్వారకలో జరిగిన ఘట్టాలే మౌసల పర్వంగా ప్రసిద్ధి చెందాయి. భారతంలో 16వ పర్వం మౌసల పర్వం. అంటే మహాభారతం చివరికి వచ్చిందన్నమాట. ముసలం అనే మాట నుంచి మౌసల పర్వం అనే పేరు వచ్చింది. అతి ముఖ్యమైన పర్వాల్లో ఇది ఒకటి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అసలేం జరిగిందో చాలామందికి ఇప్పటికీ సందేహమే. ఈ సందేహాలన్నీ తీర్చే పర్వం ఈ మౌసల పర్వం. ధర్మరాజు పరిపాలిస్తున్న 36వ సంవత్సరంలో హస్తినలో తీవ్రమైన ఉత్పాతాలు వచ్చాయి. ఏదో ప్రమాదం జరగబోతోందని ధర్మరాజుకు అర్థమైంది. ఈలోపే ధర్మరాజు ఊహించని ఒక దుర్వార్త అందింది. శ్రీకృష్ణుడి రథసారథి దారకుడు ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు తప్ప మిగిలిన యాదవులందరూ ఒకరినొకరు కొట్టుకుని మరణించారన్న వార్తను అతను చెప్పాడు. శ్రీకృష్ణుడు ఉండగా యాదవులు కొట్టుకుని మరణించటమేంటని ధర్మరాజు సహా పాండవులంతా ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందని వార్త తెచ్చిన దారుకుణ్ణి ధర్మరాజు అడిగాడు. మహాభారత యుద్ధానికి ముందు నుంచే ద్వారకలో పరిస్థితులు బాగోలేవు. శ్రీకృష్ణుని 8 మంది భార్యల్లో జాంబవతి ఒకరని అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు జాంబవతిల కుమారుడు సాంబడు. ఇతను శివుని ఆశీర్వాదంతో జన్మించాడు. మహావీరుడే అయినా ఆవేశపరుడు. ఎన్నోసార్లు శ్రీకృష్ణుడికి ఇబ్బంది కలిగే పనులు చేశాడు. దుర్యోధనుడు కుమార్తె లక్ష్మణను ప్రేమించాడు. కాని ఆమె ఇతన్ని ప్రేమించలేదు. దుర్యోధనుడు లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేస్తే సాంబడు ఆ స్వయంవరలో చొరబడి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు సర్ది చెప్పడంతో సాంబకు, లక్ష్మణుడికి దుర్యోధనుడు పెళ్లి చేశాడు. ఆ తర్వాత కూడా తన పనులతో ద్వారకలో ప్రజలను ఇబ్బంది పెట్టాడు. అతని ప్రవర్తన నచ్చక తండ్రి అయిన శ్రీకృష్ణుడే సాంబని రోగగ్రస్తుడవుతావని శపించాడు. అలా కుష్టు రోగంతో చాలా రోజులు బాధపడి సూర్యుడి ఆరాధనతో ఆ రోగం నుంచి బయటపడ్డాడు. సాంబ వల్లే యదువంశం నాశనమవుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు. సమయం రావాలి కాబట్టి సాంబడి అరాచకాలను సహిస్తూ వచ్చాడు. మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపంతో ఆ సమయం వచ్చింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు నుంచే ద్వారక ప్రజల్లో విపరీత ఆలోచనలను బలరామకృష్ణులు గమనించారు. ప్రజలు వ్యసనపరులయ్యారు. ఆ సమయంలోనే ద్వారకలో యదువంశమే నాశనమయ్యే ఒక భయంకర ఘటన జరిగింది. శ్రీకృష్ణుని దర్శనం కోసం కణ్వ మహర్షి, నారద లాంటి గొప్ప గొప్ప ఋషులు ద్వారకకు వచ్చారు. కలియుగ లక్షణాలు అప్పటికే ప్రారంభమయ్యాయి. గురువులను కూడా అగౌరవపరిచి చూసే కుసంస్కారం కూడా కలియుగ లక్షణాల్లో ఒకటి. శ్రీకృష్ణుని చూసేందుకు వచ్చిన ఆ మునులను ఆట పట్టించాలని కృష్ణుడి కుమారుడు సాంబడికి దుర్బుద్ధి పుట్టింది. చుట్టూ ఉన్న అతని స్నేహితులు సాంబడుకి గర్భిణీ స్త్రీగా వేషం వేశారు. అతణ్ణి ఆ మునుల వద్దకు తీసుకువచ్చారు. ఆ స్నేహితుల్లో ఒకరు, మునులారా, ఈమె మా స్నేహితుడి భార్య. వీరికి ఎలాంటి బిడ్డలు పుడతారో మీ దివ్య జ్ఞానంతో చెప్పండి అని ఆ ఋషులను అవహేళన చేశారు. ఆడవేషంలో వచ్చినవాడు శ్రీకృష్ణుడి కుమారుడు సాంబడుని వారికి ముందే తెలుసు. వారిని ఋషులు ఇలా శపించారు. ఇలాంటి బుద్ధి ఉన్నవాడికి ముసలం పుడుతుంది. అది బలరామకృష్ణులను తప్ప అందర్నీ సంహరిస్తుంది. బలరాముడు యోగనిష్టతో ప్రాణాలు వదులుతాడు. శ్రీకృష్ణుడు నేల మీద పడుకుని జర అనే వేటగాడి చేతుల్లో ప్రాణాలు పోతాయి అని యదువంశంలో అందర్నీ శపించి ఆ ఋషులు ఆగ్రహంతో వెళ్ళిపోయారు. కలియుగ లక్షణాలు ప్రవేశించాయని, ఆ దేవదేవుడే నడిచిన ద్వారకను కూడా ఎవరూ కాపాడలేరని ఆ ఋషులు అనుకున్నారు. శ్రీకృష్ణుడికి విషయం తెలిసినా మౌనంగా ఉన్నాడు. అప్పటి సమాజానికి ప్రమాదకరంగా మారిన మనుషులను పరశురాముడు ఆ అవతారంతో సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా కలియుగంలో దుష్టశక్తులు ప్రవేశించకుండా చేసిన ధర్మ సంస్థాపనే కురుక్షేత్ర యుద్ధం. యదువంశీకులను ఎవరూ సంహరించలేరు. వారిలో వారే కొట్టుకుని మరణిస్తారని వారికి శాపం. ఆ శాపం ఇప్పుడు ఋషుల ద్వారా వచ్చింది. ఋషులు శపించిన వెంటనే సాంబడి గర్భం చీల్చుకొని ముసలం పుట్టింది. ముసలం అంటే ఇనుప రోకలి. ఆ ముసలకాన్ని చూసిన యాదవులు భయపడ్డారు. ఆ ముసలాన్ని శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడి దగ్గరకు తీసుకువెళ్లారు.
ఆ విచిత్రమైన ఇనుపరోకలి సాంబడి పరిస్థితిని చూసి వసుదేవుడు భయపడ్డాడు. ఋషుల శాపం వల్ల పుట్టిన ఆ ముసలాన్ని పూర్తిగా అరగదీసి చూర్ణంగా చేసి సముద్రంలో కలిపేయమని వసుదేవుడు ఆజ్ఞాపించాడు. అలా చేస్తే ప్రమాదం ఉండదని అనుకున్నాడు. వసుదేవుడు చెప్పినట్టే యాదవులు ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలిపేశారు. ఒక చిన్న ముక్క మిగిలిపోతే ఈ ముక్క ఏం చేస్తుందిలే అని ఒడ్డున పడేసి వెళ్ళిపోయారు. అక్కడితో సమస్య తీరిపోయిందని వసుదేవుడు కూడా అనుకున్నాడు. ఇదంతా మహాభారత యుద్ధానికి ముందే జరిగిన ఘట్టం. ఆ తర్వాత గాంధారి శాపంతో యదువంశ నాశనం చాలా త్వరగా జరిగింది. ద్వారకలో ముసలం పుట్టిన తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది. తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న బాధతో గాంధారి 36 ఏళ్లలో యాదవులంతా నాశనమవుతారని శ్రీకృష్ణుణ్ణి శపించింది. అలా యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం వరకు శ్రీకృష్ణుడు హస్తినకు వచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఏమయ్యాడో పాండవులకు తెలియలేదు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కలియుగ వికృత స్వరూపం ద్వారకలో మొదలైంది. యదువంశీకులు ద్వారక ప్రజలు వ్యసనాల్లో మునిగారు. పండితులను అవమానించటం, వారిని హేళన చేయడం రోజూ జరిగేవి. త్రాగుడు, జూదానికి ద్వారక ప్రజలు బానిసలయ్యారు. అప్పటికి గాంధారి శాపం ఇచ్చి 35 ఏళ్లు ముగిశాయి. ఇక 36వ సంవత్సరం మొదలైంది. ద్వారక అప్పటికి దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అక్కడి ప్రజలు బలరామకృష్ణుల మాటలు కూడా లెక్క చేయడం లేదు. యదువంశ నాశనానికి సమయం దగ్గర పడిందని కృష్ణుడికి అర్థమైంది. యదు ప్రముఖులతో ఒక సభను కృష్ణుడు నిర్వహించాడు. సముద్రుడికి మనం జాతర చేయాలని, అందుకు ఊరంతా చాటింపు వేయించాలని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. ద్వారక ప్రజలంతా సముద్రం ఒడ్డుకు చేరారు. కాసేపటికే శ్రీకృష్ణుడి ఆయుధాలైన శంఖ, చక్ర, గదలు యాదవుల కళ్ల ముందే మాయమయ్యాయి. అలాగే శ్రీకృష్ణుడి మహిమాన్విత రథం కూడా మాయమైంది. ఇవేవీ పట్టించుకోలేనంతగా మద్యం మత్తులో ద్వారక ప్రజలు మునిగిపోయారు. బలరామకృష్ణుడు ఆ ప్రజల వెంట నిర్వికారంగా వెళుతున్నారు. సముద్ర తీరానికి చేరగానే శ్రీకృష్ణుడి ముఖ్యమైన స్నేహితుల్లో ఒకరైన ఉద్ధవుడికి ఈ పరిస్థితి నచ్చలేదు. అతను కృష్ణుడి అనుమతి తీసుకుని హిమాలయాల వైపు తపస్సుకు వెళ్ళిపోయాడు. బలరాముడు వారందర్నీ విడిచి ఒక చెట్టు కింద కూర్చుని యోగ సమాధిలోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నారో తెలియనంతగా ద్వారక ప్రజలు మత్తులో తూగుతున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో వీరత్వం చూపించి యుద్ధంలో మరణించకుండా మిగిలిన యదు ప్రముఖులు సాత్యకి, కృతవర్మ. వారిద్దరూ మంచి స్నేహితులు, కృష్ణ భక్తులు. కానీ యుద్ధంలో వీరత్వాల విషయంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన మొదలైంది. అది కాస్త పెద్ద గొడవగా మారింది. మద్యం ఎంత ప్రమాదకరమో చెప్పే అతి గొప్ప ఘటన ఇది. మద్యానికి బానిసలైన వారిని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. వారు సర్వనాశనం అవక తప్పదనే ఘటన ఇది. అలా మత్తులో ఉన్న సాత్యకి, కృతవర్మ మధ్య పెరిగిన గొడవ వల్ల ద్వారక ప్రజలు 2 వర్గాలుగా చీలిపోయారు. ఆ మత్తులో సాత్యకి కృతవర్మను చంపేశాడు. ఆ తర్వాత 2 వర్గాల మధ్య భీకరమైన గొడవ మొదలైంది. ఆ గొడవను వారించే ప్రయత్నం శ్రీకృష్ణుడు చేయలేదు. వారు నాశనం కావాల్సిందేనని ఊరుకున్నాడు. జాతరకు వచ్చారు కాబట్టి ద్వారక ప్రజల దగ్గర ఆయుధాలు లేవు. అప్పుడే సముద్రం ఒడ్డున పెరిగిన వెదురు కర్రల్లా ఉండే రెల్లు దుబ్బులు, తుంగ కర్రలను పీకి వాటితో తలలు పగిలేలా కొట్టుకుని ఒక్కొక్కరుగా మరణించారు. ఈ తుంగ కర్రలేమిటి? అప్పుడప్పుడే ముసలం పుడితే దాన్ని అరగదీసి ఆ ఇనుప రజనుని సముద్రంలో కలిపేశారని చెప్పుకున్నాం కదా. ఆ రజనే ఈ ఒడ్డుకు చేరి మొక్కలుగా పెరిగింది. ఆ కర్రలతోనే యదువంశీకులు కొట్టుకొని మరణిస్తున్నారు. అంటే గాంధారి శాపం, ముసలం పుట్టి యదువంశం నాశనమవుతుందన్న ఋషుల శాపం కలిసి పనిచేస్తున్నాయి. కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు. మనం ఎవరికి ఎంత చెడు చేస్తే అంతకు రెట్టింపు చెడు మన వెంట పడుతూ ఉంటుంది. అలా సముద్రుడి జాతరలో యదువంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించారు. అందులో బలరామకృష్ణుల కుమారులు, బంధువులు అందరున్నారు. వారంతా మరణించారు. చంపుతున్నది తన తండ్రినా, తన కొడుకునా అని కూడా వారికి తెలియనంత మత్తులో యదువంశీకులున్నారు. వారి బంధువులను వారే చంపుకుంటున్నారు. మిగిలిన యదువంశీకులను సాక్షాత్ కృష్ణుడే ఆ తుంగకర్రలను తీసుకొని సంహరించాడు. అలా యదువంశం, ఆ వంశానికి సంబంధించిన అన్ని వంశాలు సమూలంగా నాశనమయ్యాయి. అంతటి మహాభారతాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు తన వాళ్లంతా మరణించిన రణభూమిలో ఒంటరిగా మిగిలాడు. వారిలో మరణించకుండా మిగిలింది శ్రీకృష్ణుడి రథసారథి అయిన దారకుడొక్కడే. దారకుడు భయంతో కృష్ణుడి దగ్గరకు వచ్చి బలరాముల వారు కనిపించడం లేదని చెప్పారు. బలరాముడి కోసం కృష్ణుడు, అతని సారథి దారకుడు వెతుకుతున్నారు. ఒక చెట్టు కింద యోగ సమాధిలో కూర్చొని బలరాముడున్నాడు. కృష్ణుడు దారకుణ్ణి పిలిచి హస్తినాపురానికి వెళ్లి యదువంశం నాశనం అయిందన్న వార్త చెప్పి అర్జునుణ్ణి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు.
కృష్ణుడు బలరాముడి వద్దకు వెళ్లి యదువంశం నాశనమైందని చెప్పాడు. సముద్రం ఒడ్డున దుఃఖంలో మునిగిన స్త్రీలను కృష్ణుడు ద్వారకకు చేర్చాడు. బలరాముడితో పాటు తన అవతార సమాప్తి చేసే సమయం వచ్చిందని తన తండ్రి వసుదేవుడికి కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు వచ్చి మిగిలిన ఏర్పాట్లు చేస్తాడని తండ్రికి చెప్పి చివరిసారిగా వసుదేవుడి కాళ్లకు నమస్కరించి కృష్ణుడు ద్వారకను విడిచి వెళ్లిపోయాడు. కృష్ణుడు వెళ్లిపోతుంటే వసుదేవుడు తట్టుకోలేకపోయాడు. పుట్టిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలను, రాక్షస మాయలను, రాజకీయాలను ఎదిరించి విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆ దేవదేవుడు తన పని పూర్తి కాగానే వెళ్లిపోతున్నాడని వసుదేవుడు దుఃఖించాడు. కృష్ణుడు బలరాముడు దగ్గరకు వెళ్లాడు. బలరాముల్లో చలనం లేదు. కృష్ణుడు చూస్తుండగానే బలరాముడి ముఖం నుంచి ఆదిశేషు బయటకు వచ్చి సముద్రం వైపు ప్రయాణించింది. బలరాముడు ప్రాణాలు వదిలిపెట్టాడు. బలరాముడి ఆత్మ విష్ణువులో కలిసిపోయింది. అలా బలరామ అవతారం ముగిసింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.